కలెక్టర్ గారికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక అంశాల మీద నేను లెటర్ ఇవ్వడం జరిగింది, చర్చించడం జరిగింది. గత నెల 1.5 మంత్ నుంచి ఎలక్షన్ కోడ్ కారణం వల్ల ఏ పనులు ఇంతవరకు మనకు వాస్తవంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే పనులు ఆగిపోయినాయి తప్ప కొత్తగా ఏం జరగలేదు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో పదే మేము అడుగుతా ఉన్నాం. కట్టిన 650 డబుల్ బెడ్రూమ్ ఇల్లు 9-10 సంవత్సరాల నుండి నిరుపేదలు ఇల్లు లేని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కట్టిన అయితే ఇవ్వండి, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ ఏ విధంగా ఉంటే కొత్త పాలసీ అట్లా ఇంప్లిమెంట్ అని చెప్పి అనేకసార్లు చెప్పడం జరిగింది. దాంతోపాటు బోధన్ బస్ స్టాండ్ పక్కనున్న కోట్లాది రూపాయలతోటి నిర్మించిన కాంప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్ అది కంప్లీట్ అయిపోయి సుమారు 1.5 year అయింది. అది ఇట్లా ఏ విధంగా డబుల్ బెడ్రూమ్లు 3 సంవత్సరాలు అయిపోయి పడితూ అయిపోతున్నాయో వీటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 100 పైన షాపులు కట్టించి నిరుపయోగంగా ప్రజలకు ఉపయోగపడని విధంగా ఆ కాంప్లెక్స్ దాన్ని పూర్తి చేసి ఏదైతే చిన్న పనులు ఉన్నాయి అది మామూలు పనులే, కాంపౌండ్ వాళ్ళు కట్టి అది వాటర్ ఫెసిలిటీ అది చిన్న పని కంప్లీట్ చేసి వ్యాపారస్తులకు అలాట్ చేసి అది ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీసుకురావాలని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది.